జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన బాలిశెట్టి హరిప్రసాద్ కు ఆయన హరి టవర్స్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా సన్మానించారు. శాలువా కప్పి పూలమాల వేసి కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మాజీ మున్సిపల్ అధ్యక్షుడు డాక్టర్ కొంకుల రాంబాబు, బలిజ సంఘం వైఎస్ ప్రెసిడెంట్ కొంకుల వెంకటరమణ, కొంకుల హరికృష్ణ, తెలుగు యువత అధ్యక్షుడు రమేష్ నాయుడు, లకిడి విజయ్ భాస్కర్, ఏఎంసీ డైరెక్టర్ చిన్న సుబ్బారావు పాల్గొన్నారు. అలాగే జనసేన నాయకులు దద్దం నాగార్జున, తుడిమెల్ల సురేంద్ర, రవి అన్నలూరి తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. అంటే మాకు పదవులు ఇచ్చారంటే కార్యకర్తలందరూ కూడా వాళ్ళ కోసం మాకు పదవులు ఇచ్చారు తప్ప మా కోసం కాదు. మేము నిరంతరం కార్యకర్తల కోసమే పనిచేస్తాం. కార్యకర్తలు మాతో పాటు ఉంటారు, మేము వాళ్ళతో పాటు ఉంటాం. కాబట్టి మాలాంటి వాళ్ళు కావాలని మాకు జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. నిజంగా మేము జీవితం అంటూ ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మేము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా వాళ్ళ కృతజ్ఞతలై ఉంటాము అని తెలియజేస్తున్నాం. ఈ దిన ప్రతి కార్యకర్త కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మేము బాగా ఆశ్చర్యంగా ఉండే కార్యకర్తలు వాళ్ళ మొహంలో చూస్తే కలకలా నవ్వుతా మాకు న్యాయం జరిగింది సార్, మాకు ఇవ్వకపోయినా మీలాంటి వాళ్ళకి ఇవ్వడము, కార్యకర్తలతో పనిచేసే వాళ్ళకి ఇవ్వడం చాలా సంతోషం అని చెప్తున్నాము. మేము మరొకసారి పార్టీ ఎవరైతే మాకు పదవులు అనౌన్స్ చేశారో నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా కడప జిల్లా ప్రజలు, కడప నగర ప్రజలు అందరూ కూడా హరిప్రసాద్ కు న్యాయం జరగలేదని గతంలో ఎన్నో మార్లు మాట్లాడారు. ఇప్పుడు హరిప్రసాద్ కు నిజంగా ఊహించని న్యాయం జరిగింది. ఆయనకు కాదు న్యాయం జరిగింది, అది మాకు న్యాయం జరిగింది అని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు. కాబట్టి కార్యకర్తలు కూడా ఆశించాలి ఒకటే. ఎందుకంటే పదవులు అనేటివి వస్తాయి, మనం తొందరపడితే రావు, నిదానంగా పదవులు వస్తాయి. ఈ దినం నాకు ఇవ్వడం అనేది ఎందుకు ఇచ్చారంటే కార్యకర్తల్లో బలోపేతం కావాలి. హరిప్రసాద్ వ్యక్తికి ఇచ్చినాము కాబట్టి కార్యకర్తలకు ఇచ్చినట్టే అని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు. ఆ విధంగానే పార్టీ కూడా ఆశించి నాకు పదవి ఇచ్చారు. దానివల్ల జిల్లా ఎమ్మెల్యేలకు, జిల్లా పార్టీకి కార్యకర్తలు బలోపేతం. అలాంటిది నారా లోకేష్ గారు పార్టీ కోసం కార్యకర్తలను వందల వేల లక్షల ఇప్పుడు కార్యకర్తలు ఉన్నారు. ప్రతి కార్యకర్తలు న్యాయం జరిగే వరకు నారా లోకేష్ గారు ఇతర ఆధారాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఏ వ్యక్తినైనా ఇప్పుడు ఇంటర్నెట్ చెక్ చేసిండు, ప్రతి ఒక్కరికి సభ్యత్వ నమోదు స్టార్ట్ చేసిండు. సభ్యత్వ నమోదు చెప్తే నోటరీగా చెప్పే వ్యక్తిగా నారా లోకేష్ గారు ఈరోజు ఉన్నారంటే ఏ కార్యకర్తకైనా చిన్న అన్యాయం జరిగిందని కూడా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ మెసేజ్ ఇచ్చి అక్కడున్న ఏం జరిగిందో కనుక్కుంటా అనండి అన్నాడు. అదే రూపంలో ఆత్మసాధన గారు చిన్న విషయం జరిగినా కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఇంటి దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఏ విధంగా జరిగింది అనేది గతంలో ఎన్నో జరిగినాయి, ఎన్నో చూసాం. ఇదే ప్రశ్న ఎన్నో వచ్చినాయి చూసా ఉన్నాం.